'గుడ్ వైఫ్'. 'గుడ్ వైఫ్' అనే ఒక యూఎస్ బేస్డ్ ప్రొడక్ట్‌కి ఇది రీమేక్ అంట. ఇప్పుడు తమిళ్‌లో తీసి తెలుగులోకి డబ్ చేసి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌తో మొదటి 2 40 మినిట్స్ అండ్ మిగతా 4 32 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే స్టార్టింగ్ 2 ఎపిసోడ్‌లు బాగున్నాయి. మిగతా 4 మాత్రం థ్రిల్సే లేకుండా ఫ్లాట్‌గా వెళ్ళింది. మొదటి 2 ఎపిసోడ్‌లు 100కి 80 అండ్ 70 ఇస్తే మిగతా 4 ఎపిసోడ్‌లకి 40, 30లా వెళ్ళాయి. అంతేం అనిపించలేదండి. ఒరిజినల్ నేనైతే చూడలేదు. ఈ రీమేక్‌లో పొటెన్షియల్ అండ్ స్టోరీ అయితే ఫ్యామిలీ ఎమోషన్స్, పొలిటికల్ డ్రామా అండ్ మెయిన్‌గా కోర్ట్ రూమ్ డ్రామాని బాగా ఎలివేట్ చేసే ఛాన్స్ చాలానే ఉంది. కానీ ఏది పూర్తి స్థాయిలో లేదు. ప్రియమణి గారి పెర్ఫార్మన్స్ బావుంది. ఆమెనే మెయిన్ రోల్ ఇందులో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే శాండల్ అంటూ లీక్డ్ వీడియో ఫుటేజ్ చూపిస్తారు ఒక 3, 4 చోట్ల. అవి కొంచెం ఇబ్బంది పెడతాయి ఆ షార్ట్స్. మిగతాదంతా చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ అయితే అడ్వొకేట్ అయిన హస్బెండ్ ఒక అమ్మాయితో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ చేస్తారు కావాలని. అప్పుడు ఏం జరిగింది? అసలు ఎవరు లీక్ చేశారు? ఎందుకని అలా చేశారు? ఫ్యామిలీ ఎలా సఫర్ అయింది? దీని నుండి అడ్వొకేట్ అయిన అతని భార్య ప్రియమణి గారు బయటపడేసారా లేదా అన్నది స్టోరీ. ఈ స్టోరీకి మధ్యలో డీల్ చేస్తూ వెళ్ళిన కోర్ట్ రూమ్ డ్రామాలోని సెన్సిటివ్ విషయాలన్నీ కూడా ఐడియాస్ వైస్ బావున్నాయి. కానీ థ్రిల్స్ అసలు లేవు. దేర్‌ఫోర్ అన్‌ఎంగేజింగ్‌గా మారుతూ వెళ్ళింది. స్టోరీ బావుంది. కాకపోతే ఎపిసోడ్ గడుస్తున్న కొద్దీ నెక్స్ట్ అసల దేనికోసం అనే క్వెషన్ అయితే పుట్టుకొచ్చేది. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా లేదు. మ్యూజిక్ అయితే ఫస్ట్‌లోను, లాస్ట్‌లోను ఎలివేట్ చేసింది. మిగతా సినిమా అంతా అంతేం అనిపించలేదు. ఈ మధ్య వెబ్ సీరీస్‌లన్నీ ఎలా ఉంటున్నాయంటే ఏదో బిజినెస్ కోసం రీమేక్ చేసామా, దానికి సర్లే లెంగ్తీ కదా! మ్యూజిక్ లేదు అనకూడదు. సో, ఏదో ఒకటి కొట్టేద్దాం అన్నట్టుగానే ఉంటుంది మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఇంకా క్లారిటీ కోసం ఎపిసోడ్ వైస్ రివ్యూ వినండి మీకే అర్థమవుతుంది. ఎపిసోడ్ 1 ది బీట్రేయల్ 39 మినిట్స్ ఉంటుంది. బావుంది ఎపిసోడ్. స్ట్రెయిట్‌గా ఇంట్రడక్షన్ అంటూ టైం వేస్ట్ చేయకుండా పాయింట్‌లోకొచ్చేస్తారు. ఆ వీడియో లీక్ అవ్వడం, జైలు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడంతో ప్రియమణి గారు అడ్వొకేట్‌గా మళ్ళీ జాయిన్ అవ్వడం, ఒక మైనర్ బాలిక కేసు ఇలా ఉంటాయి ప్రొసీడింగ్స్ వెంటనే. ఎపిసోడ్ 2 హెర్ ఆనర్ 42 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ప్రియమణి గారి కొడుకు ఫ్రెండ్ ఒకరిని అన్యాయంగా గంజాయి కేసులో ఇరికిస్తే ఎలా బయటికి తీసుకొచ్చాడన్నది పాయింట్. మళ్ళీ లాస్ట్‌లో జైల్‌లో ఉన్న హస్బెండ్‌ని మీట్ అవ్వడం, ఇక ఆమె కూతురికి కూడా ఒక నిజం తెలియడం. మెయిన్‌గా ఎపిసోడ్ దేనికోసం అంటే అడ్వొకేట్‌గా మళ్ళీ తిరిగి జాయిన్ అయిన తర్వాత ఆమె పవర్ ఏంటి? ఆమె వాదించగలుగుతుందా లేదని ప్రూవ్ చేసే ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 3 ది టేస్ట్ ఆఫ్ విక్టరీ 36 మినిట్స్ ఉంటుంది. కంప్లీట్‌గా ఈ సీరీస్ మీద ఇంట్రెస్ట్ పోగొట్టేసింది ఈ ఎపిసోడ్ నుండే. అన్ని రాండమ్ థింగ్సే తప్ప ఏది కూడా నెక్స్ట్ ఏమవుద్ది? ఒక ప్రాపర్ ఫ్లో గాని చూడాలి అనేది లేదు. పిల్లల జైల్‌లో తండ్రిని మీట్ అవ్వడం, ఎక్స్ గురించి మాట్లాడడం, ఇక ఏవో చిన్న చిన్న క్లూస్ అంతే. సీరియస్‌లీ ఐ లాస్ట్ మై ఇంట్రెస్ట్ హియర్. ఎపిసోడ్ 4 టెయింటెడ్ 32 మినిట్స్ ఉంటుంది. ఆర్‌బీవీ ఫెర్టిలిటీ హాస్పిటల్ యొక్క స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి చేసే పోరాటం గాని, ఆ కోర్ట్ రూమ్ డ్రామా గాని ఏం ఎంగేజింగ్‌గా లేదు. జైలు నుండి ఆమె హస్బెండ్ బయటకొచ్చేస్తారు. ఎమోషనల్ యాంగిల్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక వాదన కూడా గెలిచేశారు. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది అనేది నా డౌటు. అంటే ఇంకా ఉంటుంది. కానీ అలా చూపెడుతుంటారు. ఎపిసోడ్ 5 ఓల్డ్ ఫ్లేమ్ 32 మినిట్స్ ఉంటుంది. ఫ్లాట్ నరేషన్. మధ్యలో ఆ ఇన్స్యూరెన్స్ పాలిసీ కోసం హాస్పిటల్‌లో వచ్చే సీన్ ఒక్కటి పర్లేదు. మిగతాది మళ్ళీ నార్మల్‌నే. ఎపిసోడ్ 6 వాట్ లైస్ బినీత్ 32 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ప్రియమణి గారికి ఒక నిజం తెలుస్తుంది. అలాగే ఒక నిజం దాచబడుతుంది కూడా. కోర్ట్ నుండి ఆమె భర్తని ఆమె ఎక్స్ లవర్ ద్వారా విడిపించుకోవడం జరుగుతుంది. ఇక ఎప్పట్లానే ఒక నిజం తెలిసిన తర్వాత సెకండ్ సీజన్ ఉంది అనేలా ఎండ్ అవుతుంది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే బాగా స్టార్ట్ అయిన మొదటి 2 ఎపిసోడ్‌ల తర్వాత నుండి మిగిలిన 4 ఎపిసోడ్స్‌లో థ్రిల్లింగ్‌గా లేకుండా, కోర్ట్ రూమ్ సీన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేకుండా ఫ్లాట్‌గా వెళ్ళడం వల్ల ఓవరాల్‌గా అంతేం అనిపించలేదు నాకు. ఒరిజినల్ బావుంటుందేమో మరి. అది బావుంటేనే కదా రీమేక్ చేసేది. సో, నాకైతే అంతేం నచ్చలేదండి. స్టార్టెడ్ వెల్ బట్ ప్రొసీడింగ్స్ ఆర్ వితౌట్ థ్రిల్స్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5 మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.